ఆల్, మేమైతే మా ఊరు తిరునాళ్ళకి వెళ్తున్నాము. దారిలో కొత్త దగ్గర ఆగి టీ అయితే తాగాము. ఇక్కడ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు వెళ్తే. కార్లో కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. బీచ్పల్లి దగ్గరికి వెళ్ళాక మేము అక్కడ మా అన్నయ్య కృష్ణ రివర్లో కాయిన్ వేస్తుంటే అద్వైత కూడా కాయిన్ వేయించాడు. తర్వాత పుల్లూరు చెక్ పోస్ట్ దాటాక ఈ నెల్లై దగ్గర తాటి బెల్లం కాఫీ తాగాము, చాలా బాగుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. కాఫీ వచ్చేసి 30 రూపీస్ అండ్ టీ వచ్చేసి 25 రూపీస్. మా ఉదయం తాగారు, టీ కూడా చాలా బాగుందన్నారు. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ హల్వాస్ ఉన్నాయి. మేము ఇక్కడ ట్రై చేయలేదు ఎందుకంటే అప్పుడే కాఫీ తాగాము. కానీ అతను తాటి బెల్లం కాఫీ ప్రిపేర్ చేసేది చూస్తున్నారు. డికాషన్ తాటి బెల్లం అండ్ మిల్క్ వేసి మిక్స్ చేసి ఇస్తున్నారు. కాఫీ అయితే చాలా బాగుంది. టీ కూడా సేమ్ డికాషన్ తాటి బెల్లం అండ్ మిల్క్ వేసి టీ అయితే చేసిస్తున్నారు. టీ కూడా వర్త్ ట్రైయింగ్. మీరు ఎప్పుడైనా కర్నూలు రూట్లో వెళ్తే ట్రై చేయొచ్చు. మేమైతే ఇక్కడ ఆలూ బజ్జీ తీసుకున్నాము ట్రై చేద్దాము అని. మిర్చి బజ్జీ కోసం చూస్తే అప్పుడే అయిపోయాయి. ఇంకా ఆలూ బజ్జీ తీసుకున్నాము. టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. ఇంకా అలగులో టిఫిన్ పార్సల్ తీసుకొని మా ఊరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే మా ఊర్లోకి రీచ్ అయ్యాము. ఊర్లోకి రీచ్ అవ్వగానే అదో ఫీల్ అయితే వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. మేమైతే ఇంకా 9-10 కలా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంటికి రాగానే హోమ్ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఆలగడ్డకు వచ్చాక దోశ తినడం ఈజ్ మ్యాండేటరీ మాకు. ఇంకా డిన్నర్ తినేసి మేము అందరం రెస్ట్ తీసుకున్నాం.